ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, అనుదినము మనం ఒక వాగ్దానాన్ని పైన పోస్ట్ చేస్తాం. ఆ వాగ్దానంలో ఏ వాక్యం అయితే ఉందో ఆ వాగ్దానాన్ని కింద మనం రికార్డ్ చేస్తున్నటువంటి వీడియోలో దాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక కొన్నిసార్లు మీరు కేవలం వాగ్దానాన్ని మటుకే చదివారు అంటే ఆ వాగ్దానము ఆ వాక్యానికి సంబంధించి పైన క్రింద ఉన్న భాగంలో మనం తీసుకోవడం జరుగుతుంది. కనుక వాగ్దానాన్ని చదివి గమనించడం కాదండి, వాగ్దానం కింద ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి. ఆ వీడియోని మీరు వీక్షించవలసిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి మనం ఉంచిన పేరేంటి అంటే వర్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి ఉదయకాల సమయంలో నిన్ను బలపరచే ఒక మాట. కేవలం దీన్ని చదివి మీ దినాన్ని ప్రారంభించడం కాదు, ముందు చక్కగా దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంగి ప్రార్థించండి. ప్రార్థించిన తర్వాత పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ధ్యానించండి. ఇవి రెండు కార్యాలు చేసిన తర్వాత నా వాక్యం కానివ్వండి, మీ మనసుకు ఎవరు నచ్చితే వారి వాక్యాన్ని వినండి. కానీ ముందు లేచిందే మీరు ఆ టీవీలో ఈ టీవీలో వాటి ముందు వీటి ముందు కూర్చోవడం కాదండి, దేవుని ముందు మూరి కూర్చోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో మీరు కూర్చోవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని చక్కగా దేవుని స్తుతించాలి. మొదటి స్థానం దేవుని సన్నిధికి ఇవ్వండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత చక్కగా బైబిల్ని ధ్యానించండి. చదవడం వేరే, ధ్యానించడం వేరేనండి. ధ్యానించండి. అది అయిపోయిన తర్వాత సమయం తీసుకుని ఎవరి వాక్యం అన్నా వినండి, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవుడు ఈ వాగ్దానాన్ని ఇశ్రాయేలుకి ఇస్తూ ఉన్నాడు. ఇస్తున్న సమయంలో దేవుడు ఏం చెప్పారు అంటే, మీరు నాకు లోబడి, మీరు నాకు భయపడి, నా ఆజ్ఞలను అనుసరించి దావీదుకి నేను ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో దానిని మీరు ఎప్పుడైతే ఆచరిస్తారో అప్పుడు నేను మీ మధ్యన నివసించేదను. గమనించండి, దేవుడు మన మధ్యలో నివసిస్తే ఏం జరుగుతుంది? మన్నాని దేవుడు కురిపిస్తాడండి, పురేల్ని దేవుడు రప్పిస్తాడండి, తగిన కాలం ముందు వర్షాన్ని దేవుడు కురిపిస్తాడండి, ఏ అపాయం రాకుండా దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు నీతో ఉండాలని. అందుకనే ఒక వాక్యం అంటుంది కదండి, యువర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటాడు? మనం కట్టే బిల్డింగుల్లో కాదండి, మన ఇంట్లో ఉన్నటువంటి ప్రేయర్ రూమ్లో కాదండి. దేవుడు నీలో ఉండాలనుకుంటా ఉన్నాడు. దేవుడు నీలో ఉంటే, దేవుడు నీతో ఉంటే, నువ్వు దేవునితో ఉంటే నీవు ఆశీర్వదించబడ్డం కాదండి, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. దేవుడు హృదయమున తలుపు దగ్గర తడుతున్నాడంట. నువ్వు ద్వారము తెరవగలిగితే నీలోనికి వచ్చి నీలో నివసించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.